స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి అండి. ఈ రోజు మంగళవారం, ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. సో ఈ ఎండాకాలంలో హనుమాన్ మాల వేసుకునే వాళ్ళు మనతో ఉన్నారండి. సో వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ కొండగట్టుకు వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మాట్లాడి తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. అసలు ఆ మాట వింటుంటేనే చాలా బాగా అనిపిస్తుందండి. జై శ్రీరామ్ అని అందరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. సో చెప్పండి స్వామి, మీ పేరు? నా పేరు విజయ్ అండి. విజయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ అండి, పోతిరాంపురం మాది. పోతిరాంపురం నుంచి కొండటికి వెళ్తున్నాము. 21 days మాలేసామండి. మీ పేరు స్వామి? నా పేరు సతీష్ అండి. సతీష్, ఎక్కడి నుంచి? కరీంనగర్ మాది. కరీంనగర్. ఇక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు మీరు? అవును స్వామి. యాక్చువల్ గా ఈ రోజు మన పెద్ద హనుమాన్ జయంతి, మళ్ళీ మంగళవారం కదా. సో మనకి ఏంటంటే ఏమన్నా మనం కోరుకున్న, ఏమన్నా మన మనసులో అనుకున్నాయి, ఇప్పుడు మనకు చాలా ఏళ్ళ నుంచి మనకు నెరవేరని ఏమన్నా ఉంటే మన మనసులో అనుకొని పాదయాత్ర చేస్తే మనకు ఖచ్చితంగా స్వామి మనకు ఆ కోరుకున్నది సంకల్పం అనేది మనకు నెరవేరుస్తారనేది భక్తుల నమ్మకం అండి. అందుకే ఈ పాదయాత్ర చేస్తున్నాను. ఎంత టైం పడుతుంది స్వామి మీరు వెళ్ళడానికి? మనకు కరీంనగర్ నుంచి కొండగట్టుకు 35 kilometers అండి. 5 hours నుంచి 7 hours పడుతుంది స్వామి. 5 to 7 hours. ఇంత వేడిలో మీకు ఎలా? ఇప్పుడు మీరు స్టార్ట్ చేసి ఎంత టైం అవుతుంది స్వామి? నాది ఇప్పుడు 40 minutes అవుతుంది స్వామి. నాది అంటే ఇప్పుడైతే ఇంక ఇబ్బంది ఏం లేదు. ఒక 15 kilometers తర్వాత కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఎండ ఆఫ్టర్ 12 తర్వాత నడవడం అంటే చాలా ఇబ్బంది స్వామి. సో 12 తర్వాత ఎక్కడైనా మేము ఆగుతాము భిక్ష చేసి, మళ్ళీ ఆఫ్టర్ 4-4:30 తర్వాత చల్లబడిన తర్వాత మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తాం స్వామి. సో నైట్ వరకు అక్కడ ఉంటే మేము ఈ రోజు మనకు జయంతి కాబట్టి ఈ రోజు మాలలో ఉంటాము. కొంతమంది ఈ రోజు విరమణ చేస్తారు, కొంతమంది జయంతి తెల్లారి. సో నేను ప్రతి సంవత్సరం జయంతి తెల్లారి విరమణ చేస్తాను స్వామి. మీరు విజయవంతంగా పూర్తి చేయాలని సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాం స్వామి. చెప్పండి. ఏంటంటే పాదయాత్ర చేసే స్వాములకి అక్కడ కొండట్లో మధ్య స్పెషల్ దర్శనం కల్పించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తారు. ఈ పాదయాత్ర స్వాములు తర్వాత శివుల భక్తులు ఇద్దరికి ఒకటేసారి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నడిచి కాళ్ళు ఇట్లా పొక్కులు వస్తాయి. కాబట్టి దేవస్థానం వాళ్ళు పాదయాత్ర చేసే స్వాముల కోసం ప్రత్యేకించి ఒకటి స్పెషల్ దర్శనం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి ఇస్తుంది సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? రేకుర్తి విజయపురి హనుమాన్ టెంపుల్ నుంచి వస్తున్నానండి. రేకుర్తి నుంచి. ఇప్పుడు మొదలుపెట్టి ఎన్ని గంటలు అవుతుంది? ఇప్పుడు 1/2 hour అవుతుంది మేడం, అంతే. 30 minutes అవుతుంది. ఇక్కడికి వచ్చాం. ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు? రామనామం జపించుకుంటా పోతే వేడి అనేది అలాంటిది కలగటం లేదు, వెళ్ళిపోతున్నాం అంతే. జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా ఎంతో మంది పాదయాత్ర చేస్తూ వెళ్తున్నారండి జగిత్యాల రోడ్ కొండగట్టుకి. సో ఎంతో మంది, ఇప్పుడు ఎండ అసలు బీభత్సంగా ఉంది, 10-11 అవుతుంది సమయము. కానీ ఈ టైంలో కూడా ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఆదిలాబాద్, వరంగల్, సిరిసిల్ల, జగిత్యాల్, ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఆ నమ్మకంతో వెళ్తున్నారండి. వాళ్ళందరూ విశ్వాసం ఒక్కటే, ఇలా మనం మాలేసుకున్న తర్వాత ఆ ఆంజనేయ స్వామి దగ్గరికి పాదయాత్ర చేస్తూ వెళ్తే ఎంతో మంచి జరుగుతుంది, అలానే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్కళ్ళు విశ్వసిస్తున్నారు. అలానే కొంతమంది స్వాములు కూడా వాళ్ళ మాటల్లో మీరు విన్నారు. సో ఎంతో మంది వెళ్తున్నారు. ఇలా వెళ్లే వాళ్ళ కోసం మంచి నీళ్లు, అట్టి పండ్లు, మజ్జిగ, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో పెట్టారండి. చాలా మంది అయితే పంపిణీ చేస్తున్నారు. భక్తులని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పేసి ఇలా వాళ్ళకి తోచినంత సహాయం అయితే చేస్తున్నారు. మాన్ సుమన్ టీవీ తరపున కూడా విజయవంతంగా స్వాములందరూ మంగళవారం రోజు హనుమాన్ జయంతి ఎంతో చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. కొండగట్టులో అలానే దగ్గరున్న హనుమాన్ టెంపుల్స్ అన్నిటికీ వెళ్ళి విజయవంతంగా స్వాములు ఎంతో నిష్ఠతోటి పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. నేను మీ లక్ష్మి గండికోట.